రానున్న సమాజంలో భవిష్యత్తు తరాల వారికి ఇంకా చాలా వేరే వేరే విధంగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా ఎవరిని ఎంకరేజ్ చేయకండి. నెక్స్ట్ వన్ వచ్చేసి లౌడ్ స్పీకర్స్ విపరీతంగా ఆఫ్టర్ 9 to 10 o'clock తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క విలేజ్కి 20-30 100 వినాయకులు అన్ని చోట్ల లౌడ్ స్పీకర్స్ అట్లే వచ్చేసరికి సౌండ్ కూడా ఉన్నటువంటి ఏజ్ పర్సన్స్ కానీ సంబంధించినటువంటి న్యూరాలజీకి సంబంధించినటువంటి ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటికి సౌండ్లు కూడా మీకు ఎంత మేరకు అవసరం అవుతుందో అంత మేరకు మాత్రమే సౌండ్ సిస్టమ్ ఉంచండి. నైట్ టైం కూడా చాలా హెవీ సౌండ్ సిస్టమ్ ఉన్నట్లయితే వాటిని చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి ఊరేగింపు సమయంలో ఎట్టి పరిస్థితుల్లో డీజే అనేటటువంటి వాటిని ఎట్టి పరిస్థితులు ఆలోచించము. ఇది స్ట్రిక్ట్లీగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చాలా జడ్జ్మెంట్స్లో చెప్పింది. వీటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు నుంచి కూడా డైరెక్షన్స్ వస్తూ ఉన్నవి. సుప్రీంకోర్టు ఇచ్చిన కాబట్టి డీజే అనేది అలో చేయాలి. ఏవైతే ఇవి మనకు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి వాటిని మాత్రమే ఉండేటట్టు చూడండి. లాస్ట్ ఫైనల్గా 24 నుంచి 27th నుంచి 4th వరకు మాత్రమే మనకు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఆ ఎండ్ టైంలో మాత్రమే వీటన్నిటిని కూడా అయ్యేటటువంటిది ఆర్గనైజ్ చూడండి. ఇది పోలీస్ తరఫు నుంచి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉండేటటువంటిది ఒకసారి చెప్పండి. ఇప్పటికీ వీటిలో ఇంకేమైనా మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే ఎవరైనా మాట్లాడడానికి ఎవరైనా అడిగితే వాటికి సంబంధించి